నమస్కారం. శ్రీమద్ భాగవత్ మహాపురాణము ప్రథమ స్కందము 4వ అధ్యాయము. వేదవ్యాసుడు వ్యాకులచిత్తుడై చింతించుట 16వ శ్లోకము. పరావరజ్ఞ సరుషి కాలే నావ్యక్తరం హసా యుగధర్మ వ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే. 17వ శ్లోకము. భౌతికానాం చ భావానాం శక్తి హ్రాసం చ తత్కృతం అశ్రద్ధదానాన్ నిస్సత్వాన్ దుర్మేధాన్ హ్రసితాయుషః. 18వ శ్లోకము. దుర్భగాశ్చ జనాన్ వీక్ష్య మునిర్దేవ్యేన చక్షుషా సర్వవర్ణాశ్రమాణాం యద్దద్యౌ హితమమోఘదృగ్. వ్యాస మహర్షి పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార రూపమును అట్లే సగుణ స్వరూపమును కూడా ఎరిగినవాడు. అతడు కాలప్రవాహమును అనుసరించి ఈ లోకమున యుగధర్మములలో జరుగు మార్పులను గమనించెను. కృతయుగాది కలియుగ పర్యంతము ప్రతి యుగమునందును భౌతిక వస్తువుల యొక్క శక్తి క్రమక్రమముగా తగ్గిపోవచ్చు ఉండెను. లోకములోని జనులు శ్రద్ధారహితులై శక్తిహీనులు అగుచుండిరి. కర్తవ్య నిర్ణయములను చేయుటలో వారి బుద్ధులు పనిచేయకుండెను. వారు అల్పాయుష్కులు అగుచుండిరి. మందభాగ్యులైన అట్టి ప్రజలను చూచి జ్ఞాని అయిన వ్యాస మహాముని అమోఘమైన తన దివ్య దృష్టితో సకల వర్ణాశ్రముల వారికి హితకరమగు ఉపాయములను గూర్చి ఆలోచింపసాగెను. 19వ శ్లోకము. చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష వైదికం వ్యదతాద్యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం. వేదోక్తమైన చాతుర్హోత్ర కర్మ జనుల హృదయములను పవిత్రము పరచును అని అతడు భావించెను. అందువలన అతడు యజ్ఞములను విస్తరింపచేయుటకై ఒకే వేదమును 4 భాగములుగా చేసెను. 20వ శ్లోకము. ఋగ్వేజుః సామాధర్వాఖ్యా వేదాశ్చత్వార ఉద్ధృతాః ఇతిహాస పురాణం చ పంచమో వేద ఉచ్యతే. వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అనే వేదమును 4 విభాగములుగా చేసెను. ఇతిహాస పురాణములను పంచమ వేదము అని అందరు. ధన్యవాదములు.